హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఇది యాక్చువల్గా మనకి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన పొజిషన్స్ ఏంటి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చెక్ చేద్దామండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తానండి. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలానే దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్, దాంతోపాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఈ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేద్దాం. ఇదిగోండి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఇక్కడ చూసుకుంటే మీకు పైన రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కొంచెం డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషనే మనం చూడాలనుకున్నదండి. ఇదిగోండి రిక్రూట్మెంట్ ఫర్ ది నాన్ టీచింగ్ పోస్ట్. యాక్చువల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద మీకు నాన్ టీచింగ్ పొజిషన్కి 2 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి అసిస్టెంట్, రెండోది అసిస్టెంట్ ఫైనాన్స్ అనమాట. ఈ 2 పొజిషన్కి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇదిగోండి, లాస్ట్ డేట్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30th August 2024. ఈ 30th August లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు టోటల్గా మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు చూసారా. అప్లై ఆన్లైన్, మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. అలాగే మీకు జనరల్ గైడ్ లైన్స్ అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి. అలాగే రిక్రూట్మెంట్ రూల్స్లోకి వెళ్తే మీకు మినిమం ఏజ్ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఇది యాక్చువల్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే మీకు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యండి. అందులో చూసుకుంటే ఒకటోది అసిస్టెంట్ పొజిషను, రెండోది అసిస్టెంట్ ఫైనాన్స్ అనమాట. టోటల్గా మీకు ఇక్కడ చూసుకుంటే ఈ అసిస్టెంట్ పొజిషన్కి నెంబర్ ఆఫ్ పోస్టులు 15 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఓకే, రెండింటికి కూడా మీరు అప్లై చేయొచ్చు. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ ఉంటుందని. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇండికేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ద వేకెన్సీస్ ఆర్ అట్ హెడ్ క్వార్టర్స్ చెన్నై అండ్ అదర్ క్యాంపస్. ఎక్కడ అంటే ముంబై, కోల్కతా, అలాగే వైజాగ్, కొచ్చి అండ్ చెన్నై. ఓకేనా, మనకి ఇక్కడ వైజాగ్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా, దానికి కావాల్సిన అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి యాక్చువల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట. సో మనం చెక్ చేసేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కావాల్సిన ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇందులో మనకి ఫస్ట్ పొజిషన్ చూసుకుంటే అసిస్టెంట్ అండి. ఈ అసిస్టెంట్ పొజిషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చూద్దాం. ఇది యాక్చువల్గా ఈ అసిస్టెంట్ పొజిషన్ అనేది గ్రూప్ సి పొజిషన్ అండి. పే స్కేల్ చూసుకుంటే 5200 నుంచి 20,200 అండి. ఈ గ్రేడ్ పే అనేది 2400. యాక్చువల్గా మీకు ఇది 7th CPCలో పే లెవెల్ 4 అనమాట. ఇది మనకి యాక్చువల్గా చూసుకుంటే 40,000 వరకు ఈజీగా శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే నాట్ మోర్ దెన్ 35 years అన్నాడు. ఈ 35 yearsతో పాటు మీకు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అంటే మీకు ఎస్సీ, ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అంటే 10 years ఫర్ జనరల్, 13 years ఫర్ ఓబీసీ, 15 years ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ అన్నాడు. అంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలండి. బీఏ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఏదైనా సరే పర్లేదు అనమాట. మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అని అడిగాడు, ఏ డిగ్రీ అనేది మెన్షన్ చేయలేదు. ఓకేనా, అండ్ ఫర్దర్గా మనం ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు
అసిస్టెంట్లో ఫైనాన్స్ ఉంది కదా, అసిస్టెంట్ ఫైనాన్స్ పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి, ఇది కూడా సేమ్ గ్రూప్ సి పొజిషనే, దీనికి కూడా సేమ్ ప్యాకేజే, పే లెవెల్ అనేది. అండ్ అలానే ఏజ్ క్రైటీరియా కూడా సేమ్ అండి, 35 years. దీంతోపాటు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చాడండి. మినిమం అగ్రిగేట్ పర్సెంటేజ్ 50% ఉండాలి. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ కామర్సు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అన్నాడు. అంటే ఇది కూడా అంతే అండి, మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా, ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీకి, అంటే డిప్యూటేషన్ అయితే ఎలా ఉండాలి, మన ఇదంతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ మీద రిలీజ్ అయింది కాబట్టి మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ చూపించిన ఈ క్వాలిఫికేషన్ మనం ఇప్పుడు చెప్పుకుంది అయితే సరిపోతుందండి. అండ్ ఫర్దర్గా ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, జనరల్ గైడ్ లైన్స్. ఇందులో చూసుకుంటే మీకు ఇదిగోండి, అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే August 9th అండి. August 9th నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే August 30th, ఈ లోపే మీరు అప్లై చేయాలి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎవరికి అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాడండి. ఈమెయిల్ అడ్రస్కి మీరు డౌట్స్ అన్ని కూడా మెయిల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 7 బేసిక్ స్టెప్స్లో ఉంటుందండి. అందులో చూసుకుంటే మీకు ఫస్ట్ది బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే పర్సనల్ డీటెయిల్స్ నెక్స్ట్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. ఫైనల్గా ప్రివ్యూ చూసి పేమెంట్ చేయాలి. ఇంకోటి ఏంటి అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత, వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదు. సో మీరు పేమెంట్ చేసే ముందే ప్రివ్యూ చూసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టి పేమెంట్ చేయండి. ఓకేనా, ఇంకోటి క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ బోత్ పోస్ట్, అంటే అసిస్టెంట్ ఫైనాన్స్ రెండింటికి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో రెండింటికి అప్లై చేయొచ్చు. రెండింటికి కూడా మీరు సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి అండ్ సెపరేట్గా ఫీజు పేమెంట్ కూడా చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా, అండ్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం మీకు మార్క్ చేసి పెట్టానండి. ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా ఉండాలి. ఏంటంటే 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకున్నా ఆ సర్టిఫికేటు, అలాగే మీ డిగ్రీ సర్టిఫికేటు, డిగ్రీ మార్క్ షీట్స్ కూడా పెట్టాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే, పీడబ్ల్యూ అయితే ఏ కేటగిరీలో మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెటు. ఇంకోటి ఏంటంటే పీడబ్ల్యూఎఫ్ ఫార్మేట్లో ఉండాలండి. పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు సర్టిఫికెట్స్ అన్ని కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 35 years, 2 పోస్టులకు కూడా 35 years ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మార్క్ చేసి పెట్టానండి. ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఏమైతే ఉంటుందో ఇదంతా మెన్షన్ చేశాడు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుందండి, దాని ద్వారా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. ఏ సబ్జెక్ట్స్ పైన సెలక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన ఒక కాపీ ఉంటుంది కదా, ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దాని రిక్వైర్మెంట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసి డెఫినెట్గా అప్లై చేయాలని చెప్పి మెన్షన్ చేశారు, అప్లోడ్ చేయాలి డెఫినెట్గా. అండ్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడండి. సిఆర్టీ విల్ బి కండక్టెడ్ ఆన్ 15/9/2024, అంటే మీకు September 15th ఎగ్జామ్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి, మీకు టైం కూడా ఎక్కువ లేదు, ఓన్లీ 1 month మాత్రమే టైం ఉంది. అండ్ దానికి కావాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ అవి చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాడండి, 50% అనేది ఉండాలి, అంటే క్వాలిఫికేషన్కి మార్క్స్ ఎంత ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50%, ఎస్సీ ఎస్టీకి అయితే 45% ఉంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 700 రూపీస్ అండి ప్లస్ జిఎస్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే మిగిలిన వాళ్ళందరికీ 1000 రూపీస్. ఇది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఒకవేళ మీరు 2 పోస్టులకు అప్లై చేస్తే రెండింటికి సెపరేట్గా ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది. ఓకే, అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ రెండింటికి కూడా 120 మార్క్స్ ఉంటాయండి. 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మీకు సిలబస్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎక్సెప్ట్ ఇంగ్లీషు,
ఇంగ్లీష్ విల్ బి ఆఫ్ 10+2 అంటే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి, ఇంగ్లీష్ మాత్రం 10+2 లెవెల్లో ఉంటుంది. ఓకే, అసిస్టెంట్ పొజిషన్కి ఏముంటుందంటే జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జు, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ చూసుకుంటే మీకు దీనికి కూడా సేమ్ అండి, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జు, జనరల్ మ్యాథమెటిక్స్, అలాగే లాజికల్ రీజనింగు, ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగు, కాస్ట్ అకౌంటింగు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఆడిట్, అలాగే మీకు ట్యాక్సేషన్, ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటిపైన మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు డీటెయిల్గా కూడా ప్యాటర్న్ కూడా ఇచ్చాడండి. అసిస్టెంట్ పొజిషన్కి అయితే జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే మిగిలిన ఈ ప్యాటర్న్ అంతా మిగిలిన సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటి మీద మీకు 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది, 90 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ ఉంటుంది, 120 మార్క్స్కి టైం ఉంటుంది, 120 మార్క్స్కి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ చూసుకుంటే మీకు దీనికి కూడా జనరల్ ఇంగ్లీషు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 మినిట్స్. అలాగే మిగిలిన చూసుకుంటే మీకు జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగు, అలాగే మీకు ఫైనాన్స్, అకౌంటింగ్, వీటిపైన మీకు, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, వీటిపైన మీకు 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది, 90 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇందులో ఈ 120 క్వశ్చన్స్ అనేది ఎలా డివైడ్ చేశాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, అది కూడా ఇంపార్టెంటే. అండ్ అలాగే మీకు ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉంటుందండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ మీరు అప్లై చేసేటప్పుడు 3 సెంటర్స్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అందులో మీకు ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తాడనమాట. ఓకేనా, అండ్ వెళ్ళి రావడానికి మీకు డిఏ ఏం ప్రొవైడ్ చేయరండి, మీరు ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ఓసి సబ్మిట్ చేయాలండి. ఒకవేళ మీరు అప్లై చేసి ఎన్ఓసి సబ్మిట్ చేయకపోతే, అంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేయొద్దు, మీ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు, అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి, న్యూ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏదైతే మీరు అప్లై చేసిన ఈమెయిల్ ఐడి ఇస్తారో అది యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మీకు త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీ కమ్యూనికేషన్ అనేది దాని ద్వారానే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇవ్వండి. ఓకేనా, అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తారు, ఇవన్నీ కూడా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మెన్షన్ చేశానండి. మీరు మీకు అంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.